జోహార్ వైఎస్ఆర్. వైఎస్ఆర్ అంటేనే సంక్షేమం. వైఎస్ఆర్ అంటే ఒక పేరు కాదు, వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్, ఒక లెగసీ. వైఎస్ఆర్ అంటే ఏదైతే తెలుగు ప్రజలకు అటు ఆంధ్ర అయితే ఏంది, ఇటు తెలంగాణ అయితే ఏంది, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలి, అందరికీ రాజ్యాంగ ఫలాలు అందాలన్న ఉద్దేశంతో ఆ రోజు సుపరిపాలన అందించినటువంటి మహానేత మన వైఎస్ఆర్ గారు. ఆ రోజు ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా వాళ్ళ స్వార్థం కోసము రాజకీయాలు చేస్తారు, రాజకీయ పార్టీని నడిపిస్తారు. కానీ వైఎస్ఆర్ గారు ఒక్కరు మాత్రమే పేదవారికి అందరికీ సంక్షేమము. అసలు పరిపాలన అంటే ఏంటిది, ప్రతి పేదవాడు పెద్దడుగా ఎదగాలి, ప్రతి పేద విద్యార్థి ఉన్నత స్థాయి చదువులు చదవాలని చెప్పేసి కలలు కన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వైఎస్ఆర్ అంటేనే సంక్షేమము, వైఎస్ఆర్ కుటుంబం అంటేనే సంక్షేమానికి మారు పేరు. ఆ రోజు కొన్ని పార్టీలు ఆ రోజు పేదవాడిని పేదవాడిగానే చూడాలన్న ఉద్దేశంతో కేవలము వాళ్ళ ఓట్ల పైన రాజకీయాలు చేస్తున్నటువంటి సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర నిర్వహించి, మహాపాదయాత్ర, అది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కలుపుకొని మహాపాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలని తెలుసుకొని, ప్రజల యొక్క కష్టాలు ఏంటిది, ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు, వాళ్ళ ఎదుగుదలకు ఎలాంటి బాటలు వేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు పాదయాత్ర చేసి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను అనుగుణంగా పేదవారికి సంక్షేమాన్ని అందించాలన్న ఉద్దేశంతో తన యొక్క ఆలోచన విధానాన్ని, తన యొక్క స్ఫూర్తిని ఇచ్చేసుకొని పేద ప్రజలకు బతుకులు మార్చాలన్న ఉద్దేశంతో ఏదైతే ఆ రోజు గుండె ఆపరేషన్ కానివ్వండి, అలాంటి పెద్ద పెద్ద ఆపరేషన్స్, అలాగే ఉన్నవాడికే చదువు అన్న ధోరణి నుండి ఆ రోజు ఎన్నో సంక్షేమ పథకాల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఈ రోజు అన్ని దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఆ యొక్క సంక్షేమాన్ని మళ్ళీ రాజకీయాల్లో వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారంటే మన వైఎస్ఆర్ యొక్క స్ఫూర్తి ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి అంశము. అందులో భాగంగానే కొన్ని పథకాలు దేశంలో ఎవ్వరు ఏ నాయకుడు ఇవ్వలేనటువంటి పథకాలు తను సృష్టించి పేద ప్రజల కోసం అని సృష్టించడం జరిగింది, పేద ప్రజలకు అందించడం జరిగింది. అలాంటి పథకాలు ఎక్కడా కూడా ఒక చిన్న ప్రమాదం జరిగినా కూడా అంబులెన్స్ ఉండాలి, పేదవాడు తొందరగా హాస్పిటల్కి చేరాలన్న ఉద్దేశంతో ఆ రోజు 108ని ప్రవేశపెట్టింది కూడా వైఎస్ఆర్ గారే. అలాగే పేదవారికి ఇంటి వరకు ప్రతి గ్రామానికి వెళ్ళి మందులు అందించాలన్న ఉద్దేశంతో 108 పెట్టడం జరిగింది. అలాగే విద్యార్థి ఉన్నత చదువులు చదవాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. అలాగే మహిళలకు పావుల వడ్డీ, అలాగే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందాలి అనే ఉద్దేశంతో ఆ రోజు పేదవాళ్ళని చేయాలి, పేదవాళ్ళని ఖాళీ ఓటు బ్యాంకుగా కాకుండా వాళ్లకు రాజకీయంగా ప్రతిదీ తెలవాలి, అసలు డబ్బు ఎంత ఖర్చు అవుతుంది, వైద్యం పైన ఎంత ఖర్చు అవుతుంది, విద్య పైన ఎంత ఖర్చు అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ రోజు ఇవన్నీ సంక్షేమ పథకాలు పెట్టినటువంటి గొప్ప నేత వైఎస్ఆర్ గారు. అయితే మన దురదృష్టకరం ఏంటంటే వైఎస్ఆర్ గారు తను రెండోసారి ముఖ్యమంత్రి అయినాక హెలికాప్టర్ ప్రమాదంలో మనందరి మధ్య లేకపోవడం ఈరోజు చాలా దురదృష్టకరము. ఆ మహానేతకి మనం అందరం కూడా తన ఆలోచన విధానానికి, తన యొక్క తప్పించినటువంటి తెలుగు ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో తను ఎన్నో పథకాలని ఏదైతే చేశారో ఆ పథకాలని కూడా మనం ఈ రోజు వరకు ప్రతి పేదగుండెని అడిగితే చెప్తుంది, ప్రతి పేదగుండె అడిగితే చెబుతుంది, ఆపరేషన్ చేసుకున్నటువంటి పేదగుండె చెప్తుంది, చదివినటువంటి విద్యార్థులు చెప్తారు, 108 మందులు తీసుకున్నటువంటి రోగులు చెప్తారు, ఫీజు రీఎంబర్స్మెంట్ పొందినటువంటి విద్యార్థులు చెప్తారు, అలాగే పావుల వడ్డీ తీసుకున్నటువంటి మహిళలు చెప్తారు అసలు వైఎస్ఆర్ అంటే ఏందనేది. ఆ రోజు వైఎస్ఆర్ చనిపోతే తెలంగాణలోనే
2500 మంది చనిపోయారు. ఆ మరణాన్ని తట్టుకోలేక గుండెపోటు వచ్చి 2500 మంది తెలంగాణ ప్రాంతంలోనే చనిపోయినటువంటి సందర్భం ఉంది. ఆ రోజు వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి జగన్ గారు కానివ్వండి, వైఎస్ షర్మిల గారు కానివ్వండి, అలాగే విజయమ్మ గారు కానివ్వండి, పాదయాత్ర చేసి చనిపోయినటువంటి కుటుంబాలను పరామర్శించడం జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచించండి, తెలుగు ప్రజల కోసము వైఎస్ఆర్ గారు ఎంత చేసి ఉంటే అంతమంది చనిపోయారు అనేది ఒక్కసారి ఆలోచించండి. మనము వైఎస్ఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి. వైఎస్ఆర్ గారి యొక్క ఏదైతే ఆయన తప్పించినటువంటి ఆశయాల్ని మనం ప్రజల్లో తీసుకెళ్లాలి. ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్కరిని ఎవరిని గదించినా వైఎస్ఆర్ అంటే ఏందనేది చెప్తారు. ఇప్పటికీ తన యొక్క ఆదరణ, తన యొక్క ముద్ర ఇప్పటికీ తెలంగాణలో చెరిగిపోలేదు, ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. అలాంటి వైఎస్ఆర్ గారిని మనము మహానేతగా చేసుకుని వాళ్ళ యొక్క ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతనే ఉంది. అందుకని చెప్పేసి మనమందరం కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్ గారి స్ఫూర్తిని, వైఎస్ఆర్ గారి లెగసీని, వైఎస్ఆర్ గారి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వైఎస్ఆర్ యొక్క సుపరిపాలనను మనం కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మనం ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ గారి బాటలోనే నడుస్తారని చెప్పేసి తప్పిస్తూ నమస్తే. జోహార్ వైఎస్ఆర్.